సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ మంతు చిక్కడం లేదా? రేవంత్ పాలిటిక్స్ కు బీజేపీ నేతలు కూడా షాక్ అవుతున్నారా? ఉపరాష్ట్రపతి పదవి విషయంలో రేవంత్ రెడ్డి బీజేపీని ఇరుకున పెట్టేశారా? అటు రేవంత్ రెడ్డి రాజకీయం చూసి సొంత పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన బిల్లును గతంలోనే కేంద్రానికి పంపారు. ఆ బిల్లును పాస్ చేయించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఇందుకోసం బీజేపీ కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా పావులు కదుపుతున్నారు. బీసీ రిజర్వేషన్లు ఎలాగైనా సాధించాలని పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. తెలంగాణ బీజేపీ సీనియర్ లీడర్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేరును తెర మీదకు తీసుకువచ్చారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వ్యతిరేకంగా ఉందని ఆరోపించిన రేవంత్ రెడ్డి బండారుకు ఉపరాష్ట్రపతి ఇస్తే బీసీలకు తగిన గౌరవం ఇచ్చినట్టు అవుతుందని బీజేపీకి సూచించారు. బండారు దత్తాత్రేయ పదవిని బీసీలకు లింకు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బండారు దత్తాత్రేయకు బీజేపీ ఇప్పటికే అనేక పదవులు కట్టబెట్టింది. గతంలో ఆయన ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఆ తర్వాత గవర్నర్గా పనిచేశారు. దత్తాత్రేయ గవర్నర్ పదవీ కాలం ముగిసింది. దీంతో బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా బీసీలను గౌరవించినట్లుగా, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గుర్తించినట్లుగా ఉంటుందనే చర్చను రేవంత్ తెర మీదకు తీసుకువచ్చారు. అదే సమయంలో బీసీల నాయకత్వాన్ని అణచివేస్తున్నారని బండి సంజయ్ పేరును కూడా ప్రస్తావించారు. కొద్ది రోజులుగా బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ మధ్య ఫైట్ జరుగుతుంది. ఈటెల రాజేందర్ కు రాష్ట్ర చీఫ్ పదవి రాకపోవడం వెనక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారని అంతా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఆలోపే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందనే కొత్త చర్చకు తెర మీదకు తీసుకురావడం చర్చనీయాంశమవుతుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కమలం పార్టీకి ఇబ్బందిగా మారుతుందనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి విషయంలో చాలా పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ ఇందులో దక్షిణాది రాష్ట్రాల నేతల పేర్లు ఎవరివీ లేవు. కేంద్ర బీజేపీ మాత్రం రాజ్యసభ చైర్మన్ పోస్టును బీహార్ రాష్ట్ర నేతకు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ నేతకు రాజ్యసభ చైర్మన్ పోస్టు ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారట. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని కోరడం రాజకీయమే అన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం బీజేపీ లిస్టులో బండారు దత్తాత్రేయ పేరు లేదు. ఆయన రిటైర్మెంట్ కు చాలా దగ్గరగా ఉన్నారు. ఇటీవల హర్యానా, హిమాచల్ ప్రదేశ్లకు గవర్నర్గా పనిచేశారు. ఈ సమయంలో బండారు దత్తాత్రేయను మరోసారి తెర మీదకు తీసుకువచ్చి బీసీల విషయంలో బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై బీజేపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో.